హలో అండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్లిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్స్ అందిన పెట్టుబడుల సాయం కింద మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరం చొప్పున 7,500 రూపాయలు సంబంధించిన ఈ డబ్బులను అనేవి జమ చేయడానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అలాగే దీనికి సంబంధించిన మరియు రైతు రుణమాఫీ సంబంధించిన ఒకటో విడత రెండో విడతలో డబ్బులు రుణమాఫీ కాని వాళ్ళకి సంబంధించిన అప్డేట్ కూడా మనం ఈ న్యూస్లో అయితే తెలుసుకుందామండి. సో ఇప్పటి వరకు మూడో విడత స్టార్ట్ అయింది, కానీ 1-2 విడతలో అర్హులై ఉన్న రైతులకు మాత్రం రుణమాఫీ కాలేదని చాలామంది రైతులు అనేది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. సో దీనిపైన అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన విషయం అనేది వెల్లడించడం అయితే జరిగింది. సో క్షుణ్ణంగా మనమైతే రైతు రుణమాఫీ సంబంధించిన ఒకటో విడత రెండో విడతలో రైతు రుణమాఫీ కాని వాళ్ళు ఏం చేయాలి, మరియు మూడో విడత కూడా అవుతుందా కాదా, అసలు మనకి రైతు భరోసాకు సంబంధించిన వానాకాల పెట్టుబడుల సీజన్ కింద ఇస్తున్న 7,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, అసలు ఇవ్వరు అనేది కీలక అప్డేట్లు అనేది మనం క్షుణ్ణంగా ఈ వార్తల్లోనైతే ఈ వీడియోలోనైతే పూర్తి వివరాలు తెలుసుకున్నాం. వీడియోనైతే ఖచ్చితంగా చివరి దాకానైతే చూడండి, ఏమాత్రం వీడియోనైతే స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మనకు న్యూస్ ఏందనేది మీకు అయితే కరెక్ట్గానైతే అర్థమవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఖచ్చితంగా అయితే మనమైతే వీడియోలోకి వెళ్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళైతే మనమైతే న్యూస్ ఏందో తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే రైతు భరోసా సంబంధించిన ముఖ్యమైన వివరాలను వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఎవరైతే మనకైతే తెలుసుకున్నాం, దాని తర్వాత అయితే రైతు రుణమాఫీకి సంబంధించిన న్యూస్ అయితే మనం ఇక్కడనైతే తెలుసుకున్నాం. సో రైతు రుణమాఫీకి సంబంధించిన కొట్లాటలు ఆగ్రహం అయితే రైతన్నలు అయితే వ్యక్తం చేస్తున్నాయి, మనకైతే న్యూస్లోనైతే రావడం అయితే జరిగింది. సో రుణమాఫీ కాలేదని రైతులు ఏం చేశారంటే, సో తెలంగాణ రుణమాఫీ కాని రైతుల నుంచి ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో సుమారు 500 మంది అన్నదాతలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శివయాత్ర నిర్వహించడం అయితే జరిగిందంట. సో డప్పు చప్పుల మధ్య అంతిమయాత్ర నిర్వహిస్తూ సీఎం డామ్డమ్ అని నివాదన ఇచ్చారట. అటు వనపర్తి జిల్లాలో కూడానైతే రైతు వేదికలో నిరసననైతే తెలపడం అయితే జరిగిందంట. సో ఇదంతా రైతు రుణమాఫీ కాని వాళ్ళ రైతన్నల ఆగ్రహం అనేది మనమైతే ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పటికీ మూడో విడత చాలా అయినప్పటికీ ఒకటో విడతలో రెండో విడతలో చాలామంది 1,50,000 మంది 2 లక్షల మంది పైగానైతే రైతన్నలకు అన్యాయం జరిగిందనే కోపం ద్వారానైతే దీనిపైననైతే ఈ రైతన్నలు ఆదిలాబాద్ సంబంధించిన వనపర్తి జిల్లాలకు సంబంధించిన రైతులు అనేది ఈ ఆగ్రహం అయితే వ్యక్తమైతే చేసింది. సో కింద మనం ఇక్కడ చూసినట్టయితే సాంకేతిక కారణాల వల్లనే ఇలా జరిగిందని అయితే మనమైతే చూడడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ మనం ఇక్కడ చూసినట్టయితే సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారు కలెక్టరేట్లు సంప్రదించాలి. సో ఇటువంటి ఏమాత్రం చేయకుండా ఎవరైతే ఒకటో విడతలో రెండో విడతలో మీ రుణమాఫీ డబ్బులను అనేవి ఇంకా రుణమాఫీ కాకపోతే, మీ డబ్బులను అనేవి రుణమాఫీ చేయకపోతే మీరు చేయవలసిందిగా ఏముందంటే, మీ దగ్గరున్న మీ మండలంలోని మీ జిల్లాలోని కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మీ బ్యాంకుకు సంబంధించిన మీ పట్టా పాస్బుక్ సంబంధించిన ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా ఆ మిస్టేక్ని సరి చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ మూడో విడత బంద్ కాకముందే ఖచ్చితంగా మీకు సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది కాబట్టి అర్హులై ఉండి ఒకటో విడత రెండో విడత 1,00,000 లోపు 1,00,000 పైన 1,50,000 పైన రుణమాఫీ కాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ బ్యాంకు పట్టా పాస్బుక్ మరియు మీ బ్యాంకు ఖాతా, మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నంబర్ అవి తీసుకొని మీ కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్తే ఏం మిస్టేక్లు ఉన్నాయో ఏం తప్పులు ఉన్నాయో దాన్ని సరిచేసి అక్కడ వారైతే ఈ రుణమాఫీ కాని రైతులందరికైతే ఈ రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో వెంటనే మీ జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అయితే మీ
పరికరాలను అన్నీ సమర్పించి ఖచ్చితంగా మీరైతే అవి చెక్ చేసుకుంటే అవి సరి చేసుకుంటే ఖచ్చితంగా మూడో విడత అయిపోయే వరకు ఖచ్చితంగానైతే సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల మరియు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మనకైతే బట్టి విక్రమార్క గారు అయితే ఖచ్చితంగానైతే చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీనిపైన ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దని అయితే రైతులను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరింది. రైతు రుణమాఫీ కాని వాళ్ళు ఒకటో విడత, రెండో విడత ఖచ్చితంగా మీ కలెక్టర్ ఆఫీస్లకు పోయి సరి చేసుకోవాల్సిందిగా కోరడం అయితే జరిగింది. సో ఇది ఇలాగుంటే రైతు భరోసాకు సంబంధించిన ఇంతకుముందు రైతు బంధు కింద ఇస్తున్న 5,500ని మార్చి 2,000 రూపాయలని ఇంకా పెంచుతూ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే అన్ని పథకాలు ఆన్ చేసినప్పటికీ మనకి ఆసరా చేయూత పింఛన్లు పెంచలేదు. ఒకటి, రెండోది రైతు బంధుకు సంబంధించిన, రైతు భరోసాకు సంబంధించిన దీనిపైన ఎటువంటి వార్తలు అనేది ఇంకానైతే రాలేదు. సో దీనిపైన మనకైతే ఈరోజు అనేది ఖచ్చితంగా సిస్టమ్ అయితే రానుంది. సో రైతు భరోసాకు సంబంధించిన 7,500 రూపాయలు అనేది ఖచ్చితంగా ఎకరం చొప్పున రైతన్నలు ఎవరైతే అర్హులై ఉన్నారో ఖచ్చితంగా వారికి డబ్బులను అనేవి ఎకరం చొప్పున ఆగస్టు 23వ తారీఖు నుంచి లేదా ఆగస్టు 24వ తారీఖు నుంచి ఈ డబ్బులను అనేవి జమ చేయడానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు మంత్రులను మరియు అధికారులను అయితే కోరడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం లేదా సంతకం సంబంధించిన రెండో సంతకం దీనికి రైతు భరోసా కింద పెట్టగానే 2,000 రూపాయలు పెంచిన రైతు భరోసా కింద మొత్తంగా 7,500 రూపాయలు రైతన్నల ఖాతాల్లో నేరుగా 22, 23 తారీఖు గల్లా ఈ రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను అనేవి పూర్తిగానైతే జమ చేయడానికైతే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఇలా ఉంటే ఈ రైతు బంధుకు, రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు తొందరగా పడాలంటే, రుణమాఫీ డబ్బులు తొందరగా పడాలంటే మీ బ్యాంకు ఖాతాలు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలని అయితే బ్యాంకు ప్రభుత్వాలను అయితే హెచ్చరించడం అయితే జరిగింది. సో ఎటువంటి రైతన్నలకి ఎన్పిసిఐ లింక్, ఈకేవైసీ అప్డేట్ మరియు కరెక్ట్ వివరాలతో సేమ్ నేమ్లతో, సేమ్ పేర్లతో బ్యాంకుకు మరియు ఫోన్ నంబర్కి మరియు ఆధార్ కార్డుకు బ్యాంక్ పట్టా, పాస్బుక్కి ఉంటాయో సో అటువంటి రైతులకి నేరుగా తొందరగా వారి ఖాతాలో జమ అవుతుంది. సో ఇటువంటి పేర్లు లేని వారి డబ్బులు అనేవి ఆపివేసి తిరిగి మళ్ళీ అదే ప్రభుత్వం బ్యాంకులోకి డబ్బులు అనేది వెళ్ళడానికి చాలా ఛాన్స్ ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న దీనికి ఉన్న అప్డేట్స్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా అప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.